మన వ్యామోహం అంతా పుత్రుల మీదే కదండి. ఎన్ని కోట్లు మనం సంపాదించినా మన కోసమా? కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, 2 పూట్ల భోజనం చేయరు, కనీసం 2వ పూట చపాతీ తింటే అరగదు, 1 పూటే అన్నం. అది కూడా కర్మ. 2వ చపాతీ తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులోకి చట్నీ వేయకూడదు, బీపీ. అందులోకి పంచదార వేయకూడదు, షుగరు. దేనికి నీ 100 కోట్లు పని లేక 2వ పూట అన్నం తినే యోగం లేనప్పుడు. ఈ ఆస్తులన్నీ దేనికి? అనవసరం కదా వ్యవహారం. పైగా ఒక్క చపాతీ కోసం 100 కోట్లు ఎందుకండి? ఎంత ధరలు పెరిగినా ఇండియాలో ఒక్క చపాతీ 100 కోట్లు అవ్వలేదు, ఇంకా చాలా తక్కువలోనే ఉన్నాయి. అవసరం లేదు, అంత డబ్బు అవసరంలా. మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా? మమకారం, వ్యామోహం. ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి, ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి. నా పిల్లలే నా వాళ్ళు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాపత్రయం మన